నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాతో పాటు భారత్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 5K రన్ ప్రోగ్రాం విజయవంతమైంది. రన్ ఫర్ రెసిలెన్స్ నినాదంతో టెక్సాస్ లో లియాండర్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ లో చిన్నారులు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పుల్లారెడ్డి యూదురు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. పాల్గొన్న అందరికీ అల్పాహారం అందించగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు థ్యాంక్స్ చెప్పారు. లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ ప్రోగ్రాం ఘన విజయాన్ని సాధించింది. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈ ప్రోగ్రాం టెక్సాస్ లోని లియాండర్ నగరంలో లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ టీం వైభవంగా ప్రారంభించింది. పుల్లారెడ్డి యూదురు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ లో చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని పరుగులు తీశారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా తమ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలను సభ్యులు తెలియజేశారు. ఈ 5K రన్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో ప్రవాస భారతీయుల ప్రతిష్టను మరోసారి ప్రపంచానికి చూపిస్తూ మిచిగన్ కి చెందిన తెలుగు ఎన్ఆర్ఐ సన్నీ రెడ్డి రిపబ్లికన్ పార్టీ కో చైర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆయన నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీంలో కీలక స్థానం సంపాదించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ కి చెందిన సన్నీ రెడ్డి నాయకత్వం, నిజాయితీ, ప్రజాసేవలపై ఉన్న కట్టుబాటు కారణంగా రిపబ్లికన్ పార్టీ ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని ఆయనకిచ్చింది. తెలుగు తేజం సన్నీ రెడ్డికి అమెరికాలో అపూర్వ గౌరవం దక్కింది. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో చైర్ గా సన్నీ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీం ఆయనలో ఒకరిగా నిలిచారు. సన్నీ రెడ్డి ఎన్నికను ప్రవాస భారతీయులు హర్షంతో స్వాగతిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కి చెందిన సన్నీ రెడ్డి నాయకత్వం, నిజాయితీ, ప్రజాసేవను గుర్తించి రిపబ్లికన్ పార్టీ కో చైర్ గా ఎన్నుకుంది. అమెరికాలో 50 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకుంటారు. వీరంతా అధ్యక్షుడికి ఆయా రాష్ట్రం నుంచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. మిచిగన్ రాష్ట్రానికి చెందిన తెలుగు ఎన్ఆర్ఐ సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ మధ్యనే ముగిసిన టగ్ ఆఫ్ వార్ లా సాగిన ఎన్నికల్లో తలలు పండిన అందరినీ వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరపున మంచి మెజారిటీతో సన్నీ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1994లో ఆయన వెయిన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇక అదే వర్సిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా ఆయన కావటం విశేషం. అనేక సంవత్సరాలుగా మిచిగన్ రాష్ట్రంలోని విద్య, ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ స్థాయికి వచ్చాయంటారు సన్నీ రెడ్డి. కాలేజ్ ట్యూషన్ కాస్ట్ తగ్గించి విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం, విద్యని రాజకీయాలకు అతీతంగా ఉంచడం, ఆలుమినితో కెరియర్ గైడెన్స్ సేవలను ప్రస్తుత విద్యార్థులకి అందించేలా చేయటం వంటి విషయాలను తన కర్తవ్యంగా వివరించి మిచిగన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. సన్నీ రెడ్డికి అమెరికా తెలుగు సంఘంతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా ఆయన ఆటాకి సేవలందిస్తున్నారు. 2017లో హూస్టన్, 2021లో కెంటకీ, 2024లో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీతో పనిచేయటమే కాకుండా కావాల్సిన ఫండ్ కూడా రైజ్ చేశారు. అగ్రరాజ్యంలో రిపబ్లికన్ పార్టీ కో చైర్ గా నిలిచిన ఏకైక తెలుగు వ్యక్తి సన్నీ రెడ్డి కావడం తెలుగు వారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీ సైతం గర్వించదగిన విషయమని పలువురు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో పలు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ భారతీయ సంస్కృతిని చాటుతున్న తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం TLCA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వార్షిక విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TLCA 2026 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు సుమంత్ రామ్శెట్టి చేసిన విశేష సేవలకి గాను రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇక ఈ సందర్భంగా పలువురు ప్రముఖులని ఘనంగా సన్మానించి సత్కరించారు. న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం TLCA 2026 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు సుమంత్ రామ్శెట్టి చేసిన విశేష సేవలకు గాను ఆయన రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గత ఏడాది TLCA ఆధ్వర్యంలో నిర్వహించిన వైవిధ్యభరితమైన సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ప్రశంసలను అందుకున్నాయి. ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ రాబోయే ఏడాది TLCA పేరును
ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను అని సుమంత్ రామ్శెట్టి తెలిపారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బోర్డు చైర్ మరియు సభ్యులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నూతన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ శనికపల్లి, సెక్రటరీ లావణ్య అట్లూరి, ట్రెజరర్ సునీల్ చల్లగుల్లా, ఎక్స్ అఫీషియో పాస్ట్ ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి పర్వతాల, జాయింట్ సెక్రటరీ దివ్య దొమ్మరాజు, జాయింట్ ట్రెజరర్ సుధా మన్నవ ఎన్నికయ్యారు. వీరితో పాటు ప్రవీణ్ కరణం, సునీత పోలేపల్లె, శిరీష తూనిగుంట్ల, రజిత కల్లూరి, రాంబాబు జల్లేపల్లి, సాయి దేవినేని కొత్త కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, సాహితీ ప్రేమికుడు డాక్టర్ గడ్డం దశరథరామిరెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. అలాగే పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించి సత్కరించారు. డలాస్ లో ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ యుఎస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ లో నిర్వహించిన శ్రీకృష్ణ లీలా సంగీత నృత్య నాటకం అంగరంగ వైభవంగా జరిగింది. కృష్ణుడి బాలలీల నుండి దశావతారం వరకు అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ ప్రదర్శనకి ప్రవాసుల నుంచి విశేష స్పందన లభించింది. కూచిపూడి, కథక్, భరతనాట్యం, జానపద నృత్యాల సమ్మేళనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ కి పెద్ద సంఖ్యలో ప్రవాసులు హాజరై సందడి చేశారు. డలాస్ లో జరిగిన శ్రీకృష్ణ లీలా కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ విజయవంతంగా సాగింది. ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ యుఎస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా నిర్వహించిన ఈ సంగీత నృత్య నాటకం ప్రవాస భారతీయుల నుంచి విశేష స్పందన రాబట్టుకుంది. శ్రీకృష్ణుడి బాలలీలల నుంచి దివ్య చేష్టల వరకు ఆహ్లాదకరమైన కథలు, హృదయాన్ని హత్తుకునే పాటలు, సంప్రదాయ నాటకాలు, భిన్న శైలుల నృత్యాల కలయికగా ఈ ప్రదర్శన సాగింది. దశావతారం రూపకల్పన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు దక్కించుకుంది. కూచిపూడి, కథక్, భరతనాట్యం, జానపద నృత్యాల సమ్మేళనంతో రూపొందించిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను కళాభరిత లోకంలోకి తీసుకువెళ్లింది. వెలుగులు, వేణువులు, వేషాధారణలు, వేదిక నిర్మాణం ప్రతి అంశం దృశ్యపరంగా ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సంఘం చేపడుతున్న సేవ, సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, దేశీయ వైవిధ్యం వంటి అంశాలపై ఈ కృష్ణలీలా రూపకల్పన జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి ప్రవాసుల నుంచి భారీ స్పందన లభించింది. కుటుంబాలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేస్తూ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. So this is Anand Manyala, one of the board member of the ICUS. So ICUS stands for Indian Cultural Association of United States. So we are here to do Krishna Leela 2025. The today's highlights which I want to say, one of the highlight is that we are bringing all the Indian art forms onto the one stage. That is the big highlight of the entire show. And on the ICUS side, we do a lot of other things too. We do social activities, we do Ram Leela programs, we do many activities, many plays, shows on the Diwali events. Also, we do our own production, ICUS production, which we are doing today as a Krishna Leela. So our vision is mainly we want our kids in US to know what is our history, what is our epics, right? We want to educate them. They should know who are all our gods, and they should know all the epic stories like Ram Leela, Krishna Leela. We are not just constrained to that. We want to do much more in the future, like Mahabharata. We want to bring our Indian history, not only religious and cultural thing. We want to bring a lot of historical events to the stage, and one day we are envisioning in like a Broadway show. We are almost there. A lot of people say that we are like a Broadway show. We are doing like that, and we want to encourage more artists, more kids, more high schoolers, and give them the stage. So that is our main vision. నేను కృష్ణలీలా షోలో దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ అర్వింగ్ ఆర్ట్ సెంటర్ టుడే నేను దేవకి రోల్ ప్లే చేస్తున్నాను. నేను వసుదేవ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ ఎంజాయ్. దిస్ ఈస్ అ స్పెక్టాక్యులర్ షో అండి, ఇది మిస్ కాకండి. So you'll have fun. Thank you. Hi, my name is Shriman. I'm playing as Krishna in Krishna Leela, and so I'm the oldest Krishna. Basically, I'm really excited to play this role. It's my second time. Last year, I also played the same role, but this year there's new steps. I feel like this year you guys are going to be more excited with the new steps because they add a bit more suspense and a bit more action to everything. Hi guys, my name is Amoya. I'm so excited to do the second time by doing Krishna Leela. I'm
but I'm happy dance Krishna. Hi, my name is Kevin. I play Krishna, younger than Shriman. So I was Balaram, but last year I got changed to Krishna. I'm really happy to do this because my father is Sakamsa. I'm basically the one who lifts the mountain and kills the snake. So yeah, I'm really happy to be doing this. Hi, my name is Gamani and I am 7 years old and I'm performing Krishna Leela. I'll go around and tell you the names of the people. This is Krishna. This is a friend. This is our other Krishna. This is Balarama. I'm Balarama. This is Krishna. This is a friend. Welcome to ICAS Krishna Leela. We are dancing divas and we will be performing couple of dances along with the Ras. So please come here and enjoy the show. And we're performing Krishna Leela, and it would be very nice if you come and watched us. My name is Noah and I'm gonna be Krishna's friend in the play. Hi, my name is Vaishnavi and I'm 8 years old and I'm performing in the Krishna Leela. Thank you for everybody who's watching our performance. My name is Ishita and I'm performing Krishna Leela. Hi, my name is Ishita and I'm performing Krishna Leela. Hello, I'm Ritvik. I'm playing as Balaram in the teenage group of Krishna Leela. So this play, right, has everything about Krishna from the start of his life to the time where he kills Kamsa. It's very entertaining. We're really hoping for many people to come and watch us, and we really thank everyone that is coming. And also we're adding new scenes and new actions this time, so it'll be much more entertaining than last time. So be here to watch the last scene, the Dasavatara scene. It's amazing. It has all the different Dasavataras, different cosplays, and it's really good. Thank you so much. I hope you guys enjoy our show. Hello everyone, my name is Banusri and I'm here in the ICAS event. So here today we have Krishna Leela event as I have promoted earlier. So I'm really very thankful for all the organization team members for giving me such a good opportunity. So you can see these all are my artwork. So you can follow me on the Instagram with the name Banusri, and please do follow ICAS as well for much more organization events and everything. So thank you very much for the opportunity. Hello everyone, my name is Vimal Kansara. I'm from Sri Vimal's restaurant. We are a pure vegan vegetarian restaurant in Irving, Texas. We specialize in thalis, sweets and other things. And today we are very, very proud to be the part of an ICAS event, Krishna Leela. And we are very fortunate, and this is one of the best performance we have seen them in the past, and it will be the great today also. It's a donated event, so anybody who like to donate for the ICAS, they can go ahead on their website, Insta, and they can donate it. గత 20 సంవత్సరాలుగా ఆటా వేడుకల పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తోంది. సాహిత్యం, సాంస్కృతికం, విద్య, ఆధ్యాత్మికం, వ్యాపారం ఇలా పలు రంగాల్లో స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను బలపరుస్తూ తెలుగు తేజాలను నిరదిశలా విస్తరింపచేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సంవత్సరం ఆటా వేడుకలు మరింత వైభవంగా జరగబోతున్నాయి. ఆటా అధ్యక్షుడు జయంతి చల్లా సహకారంతో ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఆటా వేడుకల కమిటీ చైర్ సతీష్ రెడ్డి నేతృత్వంలో డిసెంబర్ 12 నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇక డిసెంబర్ 27న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆటా వేడుకల గ్రాండ్ ఫినాలే అద్భుతంగా జరగబోతోంది. అందరికీ మా ఆటా వేడుకలకు ఆహ్వానం. తెలంగాణ మరియు ఆంధ్రాలో చాలా ఘనంగా డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా వేడుకలు జరపబోతున్నాము. దానిలో స్కూల్ ప్రాజెక్ట్స్, ఉమెన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, బిజినెస్ ప్రాజెక్ట్స్, యూత్, స్టార్టప్ కాంపిటీషన్స్ చాలా ఉన్నాయి ఆల్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇన్ వైజాగ్. సో మీరు అందరు వచ్చి పాల్గొనాలని మా ఆటా తరఫున విన్నపిస్తున్నాము. 35 సంవత్సరాల సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్. గత 35 ఏళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. మన తెలుగు భాష, మన సంస్కృతి, మన భావతరాలకు అందించాలని, అదే కాకుండా ముఖ్యంగా మన సేవా కార్యక్రమాలు గత 20-25 సంవత్సరాల నుంచి ఆట మన మాతృభూమి. ఇక్కడి నుంచి దాదాపు 20-25 మంది వాళ్ళ వెకేషన్ పక్కన పెట్టి, ఫ్యామిలీ పక్కన పెట్టి మన మాతృభూమి అయిన తెలుగు రాష్ట్రాలకి ఎంతో సేవ చేయాలని మేము డిసెంబర్ 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఆటా సేవ డేస్ అంటే ఆటా వేడుకలు చేస్తున్నాము.
దానికి ముఖ్యంగా మన గ్రామంలో నీటి సమస్య, అలాగే విద్య, వైద్య, వాటికి కావాల్సిన సదుపాయాలు ఈ సేవా కార్యక్రమంలో చేస్తున్నాము. అదే కాకుండా మన యూత్ కోసం బిజినెస్ సెమినార్, మన హైదరాబాద్లో టీఎఫ్లో ఒక బిజినెస్ సెమినారు, అలాగే వైజాగ్లో ఈసారి గీతం యూనివర్సిటీతో పార్ట్నర్షిప్ అయి బిజినెస్ సెమినార్ మన గీతం యూనివర్సిటీలో చేస్తున్నాము. అదే కాకుండా రీసెంట్గా ఐఐటి హైదరాబాద్లో ఎంఓయూ సైన్ చేశాము. వారితో కలిసి అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైటీ హబ్తో పార్ట్నర్షిప్ అయి స్టార్టప్ పిచ్ కాంపిటీషన్ కూడా పెట్టాము. ఈ 2-2.5 వారాలు డిసెంబర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, బిజినెస్ కార్యక్రమాలు, అలాగే మన సంస్కృతి, సాహిత్య కార్యక్రమాలు చాలా చక్కగా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అదే కాకుండా మనకి 27వ తారీఖు రవీంద్ర భారతిలో మనకి గ్రాండ్ ఫైనాలే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి వాళ్ళ ఫీల్డ్లో ఎక్సెల్ అయిన వారికి అవార్డ్స్ ఇస్తున్నాము. సో మన తెలుగువారు ఎక్కడున్నా మా సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుకుంటున్నాము. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 2025 నవంబర్కి సంబంధించి అక్షర దీపికను రిలీజ్ చేసింది. నాట్స్ ఇటీవల చేపట్టిన సేవా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి. అమెరికా వ్యాప్తంగా తన సేవా విస్తరణ వేగవంతం చేస్తున్న నాట్స్ తాజాగా కనెక్టికట్ చాప్టర్, అనంతరం కొలరాడో చాప్టర్స్ ని ఘనంగా స్టార్ట్ చేసింది. అదేవిధంగా ఇటీవల న్యూజెర్సీలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమానికి కూడా ప్రవాసుల నుండి మంచి స్పందన లభించింది. ప్రవాస భారతీయులకు అండగా నిలుస్తూ అమెరికాలో తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకురావడంలో ముందంజలో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 2025 నవంబర్కి సంబంధించిన అక్షర దీపికను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రత్యేక పుస్తకంలో గత కొంతకాలంగా నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక సేవా సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు సమగ్రంగా పొందుపరచబడ్డాయి. ముఖ్యంగా నాట్స్ అమెరికా వ్యాప్తంగా తన సేవా విస్తరణ వేగవంతం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల కనెక్టికట్ చాప్టర్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ వేడుకకు 200 మందికి పైగా స్థానిక తెలుగువారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే కొలరాడోలో కూడా నాట్స్ తన నూతన విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి కలిసి కొలరాడో చాప్టర్ ను అధికారికంగా ఆవిష్కరించారు. ఇటీవల న్యూజెర్సీలో నాట్స్ నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రవాసుల నుండి మంచి స్పందన లభించింది. సమాజ సేవలో భాగంగా నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. కెనడాలో డర్హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన డిటిసి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 గ్రాండ్ గా జరిగింది. టొరంటోలోని మ్యాక్స్వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలకి 800కు పైగా తెలుగు కుటుంబాలు హాజరై సందడి చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు స్టార్ట్ అయ్యాయి. ఈ వేడుకలో నిర్వహించిన నృత్యాలు, సంగీత ప్రదర్శన, సంప్రదాయ కళారూపాలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. డిటిసి కుకింగ్ షో, కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ డిటిసి ఆధ్వర్యంలో కార్తీక మాసపు వనభోజన కాన్సెప్ట్ తో నిర్వహించిన డిటిసి ఫ్యామిలీ ఫెస్ట్ 2025 టొరంటోలో గ్రాండ్ గా జరిగింది. మ్యాక్స్వెల్ హైట్స్ సెకండరీ స్కూల్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు 800కు పైగా తెలుగు కుటుంబాలు హాజరై సందడి చేశారు. కార్యక్రమం ప్రారంభంలో డిటిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగిశెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవ్ కుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకుపాలెం, శివరాం మోహన్, పసుపులేటి పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలకి శుభారంభం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొని నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులని అలరించారు. ఇందులో భాగంగా నిర్వహించిన డిటిసి కుకింగ్ షో మరియు డిటిసి కిడ్స్ ఫ్యాషన్ షో ప్రేక్షకులని ఆకట్టుకుని విశేష స్పందన తెచ్చుకున్నాయి. విజేతలకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. అదనంగా 20కి పైగా బహుమతులతో రాఫెల్ డ్రా ఆసక్తికరంగా నిర్వహించి సందడి చేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ బాబీ ఎనగావా కార్డియో, ఆరోగ్యం మరియు కుటుంబ ఆరోగ్యంపై ముఖ్యమైన సూచనలు అందించారు.
ఈ సందర్భంగా డీటీసీ కన్సల్టెన్సీ అవార్డులు ప్రకటించి 3 అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమ విజయానికి తోడ్పడిన ప్రయోజకులకి కూడా డీటీసీ తరపున శాలువాతో సన్మానించారు. వేడుకలకు హాజరైన వారికి రుచికరమైన తెలుగింటి భోజనం ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతి, ఐక్యత, వినోదం సమ్మేళనంగా విజయవంతమైన ఈ కార్యక్రమం గురించి డీటీసీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గర్వంగా పేర్కొన్నారు. కార్యక్రమం విజయానికి తోడ్పడిన డీటీసీ కార్యకర్తలు, స్పాన్సర్లు ప్రతి ఒక్కరికి డీటీసీ కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా షాంబర్గ్ లో తిరుకుప్పుస్వామి టీకే రెస్టారెంట్ అథెంటిక్ కొంగునాడు రుచులు, సౌత్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషల్స్ తో ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా జరిగిన మీట్ అండ్ గ్రీట్ ఓపెన్ హౌస్ కి షాంబర్గ్ విలేజ్ ప్రెసిడెంట్ టామ్ డైలీ, ట్రస్టీలు మరియు మేయర్ పాల్గొని కొంగునాడు స్నాక్స్ రుచి చూసి ప్రశంసలు అందించారు. ఈ సందర్భంగా ఫ్రాంచైజ్ ఓనర్ జి అరుణ్ కుమార్ టీకే రెస్టారెంట్ ప్రత్యేకతలను అతిథులకు వివరించారు. అమెరికా షాంబర్గ్ నగరంలో తిరుకుప్పుస్వామి టీకేయు సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఇటీవల గ్రాండ్ గా స్టార్ట్ అయింది. అథెంటిక్ కొంగునాడు రుచులు, సౌత్ ఇండియన్ వెజ్, నాన్ వెజ్ స్పెషల్స్ తో భారతీయుల మనసుకు చేరువైన ఈ రెస్టారెంట్ లో తాజాగా మీట్ అండ్ గ్రీట్ ఓపెన్ హౌస్ జరిగింది. ఈ వేడుకకు షాంబర్గ్ విలేజ్ ప్రెసిడెంట్ మిస్టర్ టామ్ డైలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇండియన్ ఫ్లేవర్స్ ని ఆస్వాదించారు. అలాగే షాంబర్గ్ విలేజ్ బోర్డు ట్రస్టీలు మరియు మేయర్ పాల్గొని కొంగునాడు స్నాక్స్ రుచి చూశారు. ఇక్కడి ప్రతి వంటకానికి ఉన్న అథెంటిక్ రుచి, సంప్రదాయ టేస్ట్ ను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. తిరుకుప్పుస్వామి యుఎస్ఏ స్థాపక కుటుంబ సభ్యుడు, ఫ్రాంచైజ్ ఓనర్ జి అరుణ్ కుమార్ రెస్టారెంట్ ప్రత్యేకతలను అతిథులకు వివరించారు. ఇంటి రుచి, సంప్రదాయ టేస్ట్, అసలు సుసలైన క్వాలిటీ ఒకే చోట లభించడంతో భారతీయులకే కాదు అమెరికన్ ఫుడ్ లవర్స్ కు టీకేయు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈవేళ విశేషం ఏంటంటే మన షాంబర్గ్లో ఈ మధ్య కాలంలోనే ప్రారంభించబడ్డ కుప్పుస్వామి రెస్టారెంట్లో మన విలేజ్ ఆఫ్ షాంబర్గ్ నుంచి బోర్డు మెంబర్స్ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. వాళ్ళకు వచ్చేసి కొత్త రెస్టారెంట్ విశేషం ఏంటి, ఏం జరుగుతుంది కొత్త రెస్టారెంట్లో, ఎలా ఉంటుంది రుచి, ఈ వంటకాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడాలని ఆశగా వచ్చారు. వీళ్ళు ఈవేళ స్నాక్స్, టీ అన్నీ తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రుచి ఎలా అనిపిస్తుంది వాళ్ళకి, ఈ రెస్టారెంట్ కొంగు రెస్టారెంట్ యొక్క రుచి. ఇది వచ్చేసి famous Kongu South Indian cuisine, started about 65 years back by Thiru Kuppuswamy, and this is the first branch. This is one of the popular restaurant in South India, started by a gentleman by name Kuppuswamy, and his grandchildren are promoting this. They started in Dallas, now they are starting in Chicago area. It is we are fortunate that in Schaumburg this is happening, and hence we wanted you all to be specially invited. We want to take your feeling, and we want to be part of Schaumburg, and we want to be empowering businesses in Schaumburg. We are all business people, and this restaurant is started by 6 women. Women empowerment is our agenda. That's how we are here, and thank you and welcome, and we want to hear how you felt the tastiness of these items that you have tasted. Okay, and by smile itself I can understand you enjoyed it, but let us see by words how it is going to be. To welcome you to the village of Schaumburg. This is one of the few South Indian establishments that has come into Schaumburg, and first time I've tried Southern Indian food, and it's a little spicy, but I really enjoy it. I'm sure some of us aren't in the spicy type foods. There were some regular vegetables, fried vegetables that I really enjoyed, but it's very versatile, and I just want to wish you the best of luck on your success here. I'm so happy to be here, and South Indian food being one of my favorite Indian cuisine. Everything that we tried today, it was awesome, and knowing that this is women-owned restaurant, that gives me so much pride and joy, and definitely you will see me here again and again, so please remember my name and my face so I do get reservation. Fellow board members said welcome to Schaumburg. I mean, we're really happy to have
And we're really blessed, I think, in Schaumburg to have such a wide variety of choices when it comes to restaurants. And so to have the addition of another South Indian restaurant just to kind of help fill out everything that we have here in Schaumburg is awesome. For me personally, the spice was not too much. I love spicy, so bring it on. I like the heat. I enjoyed it. It was very, very good. The chicken was so tender. It almost melted in your mouth. And the mango sauce, whatever that is called, was very good and very sweet. So, so we're just thankful to have you here. We wish you the absolute best of luck, and we hope to see you here soon. First of all, I thank the village of Schaumburg, helped us a lot in a different way, and giving the permit very fast, and they helped us a lot. So there is no second thoughts on that. And one more thing, I'm taking this opportunity to express my gratitude. He's our founder, actually. He's the one, he's Ganapati. He's the one brought this chain over here. He's the one introduced the grandson of Kupuswamy to me. And then another, my friend, Mukundan, he helped us to take it to next level. So the origin is from Ganapati. So that's why I'm thanking Ganapati. So he's the one brought this one over here. First of all, thanks to village board. If you're not here, we are not here. So I think we are bringing that authentic South Indian tasty food for our Schaumburg community and beyond. Thank you so much for your coming today, and thanks to that community for everyone to be here. Thank you. Thanks everyone. Thanks the village board and the mayor for blessing us to be part of this the business. And it's my pleasure. I am part of this Kuppana family now. Thanks to Paridas and Mukundan and everybody who is all the partners here. It's a pleasant opportunity for the Indian community, not only the Indian community, for all over the communities around in and around Schaumburg and Chicago area to taste some of the very good South Indian food. So please support us. Thanks everyone for coming here and blessing us. Thank you for coming here and gracing this occasion. And thank you. I think you have tasted, and this is a great taste of South Indian food. Thank you for coming here. ఇది వాల్టీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.